హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పింకీ తెలుగు ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే నా ఛానల్ ఇప్పుడైతే 4Kకి రీచ్ అయింది. అదేంటి 4000 సబ్స్క్రైబర్స్కి ఇంత బిల్డప్ అని అనుకోకండి. 4000 అయినా, 3K అయినా, 2K అయినా, 1K అయినా, 500 అయినా కూడా ఛానల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే సబ్స్క్రైబర్స్ అనేది యాడ్ అవుతూ ఉన్నప్పుడు చాలా బిగ్ మూమెంటే అది. మాకైతే 1K అయినా కూడా అది స్పెషలే అనమాట మాకు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. నేను ఇప్పటి వరకు అయితే నా డైలీ వ్లాగ్స్, డైలీ రొటీన్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మీకు ఇలాంటివి నచ్చుతాయా, లేకపోతే ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా అని మీకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ నేను ఇంకా ఇంప్రూవ్ కూడా అవుతాను. వన్స్ అగైన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ పింకీ తెలుగు ఛానల్, అక్కడ కూడా ఫాలో చేయండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. ఇక్కడైతే మేము ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళది గృహప్రవేశం ఉందన్నమాట. సో నా ఫ్రెండ్ కాల్ చేసింది, ఒక 1 వీక్ బ్యాకే కాల్ చేసింది అనమాట. సో అందుకనేసి ఈరోజు మేము గృహప్రవేశం ఉంటే వెళ్తున్నాము. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఇంటర్ ఫ్రెండ్, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ మేము కలుస్తున్నాము. గృహప్రవేశం అనే దానికంటే కూడా మేము మళ్ళీ మీట్ అవుతున్నాం, కలుస్తున్నాం అనేది ఎక్కువ ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. సో దానికోసమే మెయిన్గా వెళ్తున్నాము మేమైతే. నేను ఇంకా పైన వీడియో అయితే ఏమీ తీయలేదు, ఎందుకంటే అక్కడ చాలా మంది రిలేటివ్స్ ఉన్నారనమాట. పూజ కూడా జరుగుతుంది, అందుకనేసి నేను ఒక ప్రైవసీ థింగ్ కోసం అసలు వీడియోనే స్టార్ట్ చేయలేదు. జస్ట్ అపార్ట్మెంట్ బయట మాత్రమే తీసాను, లోపలైతే తీయలేదు. సో వాళ్ళైతే 32 ఫ్లోర్లో ఉన్నారు. టోటల్గా 40 ఫ్లోర్స్ ఉన్నాయంట ఇక్కడ. సో పైకి వెళ్తున్నాము. వాళ్ళు ఉన్నది హై రైజ్డ్ అపార్ట్మెంట్లో. ఇది పోతూనే ఉంది, పైకి పోతూనే ఉంది. 40 ఒకటే ఉన్నట్టుంది. సో చెప్పాను కదా, నేనైతే వీడియో ఏమీ తీయలేదు. చాలామంది రిలేటివ్స్ అండ్ పూజ అంతా కూడా జరుగుతుంది అనమాట. నేను జస్ట్ ఇక్కడ అపార్ట్మెంట్లో నుంచి వ్యూ ఒక్కటి తీస్తూ నిన్నాను. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకునేదే తప్ప ఎప్పుడు మీట్ అయితే అవ్వలేదు. ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలవడము. అప్పుడంటే ఏదో చదువుకుంటూ కాలేజ్, సో ఆ వర్షన్ వేరు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసి ఇప్పుడు ఉన్న వర్షన్ వేరు అనమాట. సో అప్పటికి ఇప్పటికి మాకు ఎంత డిఫరెన్స్ ఉందో అసలు మాట్లాడుకుంటుంటే ఎంత మాట్లాడుతూనే ఉండొచ్చు. ఇంకా అసలు తనివి తీరదనమాట మన ఓల్డ్ ఫ్రెండ్ కన్నా మనకి కలిస్తే. అప్పట్లో లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, రికార్డ్ రాసేసావా, ఈ బుక్లో పెండింగ్ అయిపోయిందా, ఆ లెసన్ చదివేసావా అనే టాపిక్స్ ఉండేవి. ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఇంకా మొత్తం ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, ఇంటి గురించి, ఈ థింగ్స్ ఆ థింగ్స్ అని మల్టిపుల్గా వచ్చేసాయి. బట్ ఎక్కువసేపు అయితే నేను ఉండలేకపోయాను. ఇంకా ఫాస్ట్గా అక్కడ లంచ్ చేసేసి మేము రిటర్న్ ఇంటికైతే వచ్చేయాల్సి వచ్చింది. చెప్పాను కదా, చిన్నోడు ఉన్నాడు కాబట్టి నాకు ఎక్కువ టైం ఉండలేదన్నమాట, ఎక్కువ ఉండలేకపోయాము. సో ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా కలిసి మాట్లాడేసి తినేసి వచ్చేయాల్సి వచ్చింది. బట్ మేము ఈసారి ఇంకా నెక్స్ట్ కలిసేటప్పుడు ఎలాంటి టెన్షన్, హరిబరి లేకుండా నిదానంగా ప్రశాంతంగా కొంచెం టైం స్పెండ్ చేద్దాము అని అనుకున్నాము. బట్ అది మళ్ళీ ఎన్ని రోజులకి మళ్ళీ అది అలా ఫిక్స్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ప్లాన్ చేస్తాం కానీ అది కుదరదో తెలియదు అనమాట. సో అదే అనుకుంటూ ఉన్నాము. మళ్ళీ డిస్కస్ చేసాం కానీ ఇది మళ్ళీ ఎప్పటికవుతుందో, అయినప్పటికి చూద్దాంలే అని కూడా మేమే అనుకున్నాం అనమాట. బికాజ్ ఒకరికి ఫ్రీ ఉన్నప్పుడు ఇంకొకరికి అదే టైంలో ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది. అట్లా మల్టిపుల్ థింగ్స్ అనమాట. సో అందుకని అట్ ఏ టైం కుదరడం చాలా కష్టము, ఇంకా పెద్దగా చాలా డెడికేటెడ్గా ప్లాన్ చేస్తే తప్ప. సో ఇంకా అలా ఆ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసామన్నమాట. రిటర్న్ ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి కింద అపార్ట్మెంట్ కింద అనమాట. నేను ఇక్కడ వీడియో అంతా తీస్తూ ఉన్నాను. సో చెప్పాను కదా, ఇది హై రైజ్డ్ అపార్ట్మెంట్ అనమాట. సో కింద ఎలా ఉంది ఏంటి అనేసి జస్ట్ అలా వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడ జస్ట్ రఫ్గా ఫిగర్ చేస్తే ఇక్కడ 2 BHK అపార్ట్మెంట్ 1,20 lakhs అలా అయ్యిందంట వాళ్ళకైతే. ఇంకా కార్నర్ ఫ్లాట్స్ లేదా 3 BHK ఫ్లాట్స్ అయితే ఇంకెంత ఉంటుందో ఇంకా చెప్పలేము. ప్రెజెంట్ ఉన్న రేట్ అయితే అలా ఉంది అక్కడ. సో
సో మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్స్ దట్టు ఒక సెంటర్లో ఉంది అండ్ మెయిన్ రోడ్కి పక్కనే ఉంది, అందుకనే అంత కాస్ట్ అనమాట అది. సో ఇంక ఇలా మొత్తం అంతా నేను వీడియో తీసుకొని ఇంకా రిటర్న్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలా ఆ రోజు మొత్తం అలా గడిచిపోయింది అనమాట మాకైతే. ఇదండి ఈరోజుటి వ్లాగ్, జస్ట్ నేను షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. ఎవరైనా నా ఛానల్ని కానీ నా వీడియోని కానీ ఫస్ట్ టైం ఇప్పుడు చూసినట్లయితే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్. సో మళ్ళీ ఇంకొక వ్లాగ్తో, మళ్ళీ డైలీ రొటీన్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.